రైతులకు కరెంటు కటకటలు, బోర్లలో నీళ్ళు లేక ఎండిపోవడం, మోటార్లు కాలిపోవడం, చివరికి పంటలు ఎండిపోవడం, ఇట్లా అన్ని కష్టాలు తప్పిస్తే ఏది కూడా రైతుకు అనుకూలంగా ఈ 110 రోజుల కాంగ్రెస్ పాలనలో ఇవాళ రాష్ట్రంలో కావచ్చు, నిజామాబాద్ జిల్లాలో రైతాంగానికి కావచ్చు మిగిలింది ఇదే అని చెప్పి భావిస్తూ ఉన్నా. రైతుల పంటలు ఎండిపోయినా సరే రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల వరి ఎండిపోయింది. అయినా సరే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సోద్యం చూస్తూ కూర్చుంటున్నారు, కానీ రైతులు బతికించాలన్న ఆలోచన చేయట్లేదు. ఇకపోతే నిజామాబాద్ జిల్లా విషయం, బాల్కొండ నియోజకవర్గ విషయం తీసుకుంటే రివర్స్ పంపింగ్ ద్వారా కింద గోదావరి నుండి నీళ్లు తీసుకొచ్చి వరద కాలువని ఎప్పుడు నిండుకుండాగా ఉంచిన పరిస్థితులు మన రైతాంగాలకు తెలుసు, ఈ నియోజకవర్గ రైతాంగానికి తెలుసు. ఎప్పుడు నీళ్లు తక్కువబడినా కింద నుంచి రివర్స్ పంపింగ్ ఆన్ చేసుకొని వరద కాలువలో నీళ్లు నింపిన 1-2 సందర్భాల్లో పోచంపాడు ప్రాజెక్టులో నీళ్లు తీసుకొచ్చాం. తద్వారా కాకతీయ కెనాల్ని వరద కాలువని 365 రోజులు నిండుకుండలాగా ఉంచిన. కానీ ఇప్పుడు కింద గోదావరి నుంచి నీళ్లు తీసుకురాకపోగా అసలే అరకొరకు నీళ్లు ఉన్నాయి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో, అంటే వరద కాలంలో నీళ్లు తక్కువ ఉన్నాయని రైతులు చెప్తా ఉంటే అలొకేషన్ లేనటువంటి ప్రాంతానికి వరద కాలువ ద్వారా నీళ్లు కిందికి తీసుకుపోయే ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి వరద కాలువలో నీళ్లు ఖాళీ చేస్తే ఈ నియోజకవర్గంలోని రైతుల పరిస్థితి ఏంది, ఇప్పుడున్న వరి పంట సంగతి ఏంది, నెక్స్ట్ వచ్చే జొన్నలు వేసుకుంటారు దాని సంగతి ఏంది, దీనికి కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి. నేను ఎన్నోసార్లు ఎస్ఆర్ఎస్పి ఎస్సీ గారికి ఎట్టి పరిస్థితుల్లో అలొకేషన్ లేకుండా వరద కాలువ నుండి నీళ్లు కిందికి తీసుకుపోవద్దు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీళ్లు ఉంచాలి, వరద కాలువలో నీళ్లు ఉంచాలి అని చాలాసార్లు నేను చెప్పడం జరిగింది. అయినా సరే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా నిరంకుశంగా ఇవాళ కిందికి నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నది. దాన్ని మన రైతాంగం కూడా గమనించాలని చెప్పి నేను కోరుతాను. అట్లనే కప్పలవాగు పెద్దవాగులో అనేక చెక్ డ్యామ్లు కట్టుకున్నాం. ఇప్పుడు నీళ్లు లేని పరిస్థితుల్లో బోర్లు ఎండిపోతున్న సందర్భంలో ఆ కప్పలవాగు పెద్దవాగులో ప్యాకేజ్ 21 ద్వారా నీళ్ళు ఇచ్చి ఆ చెక్ డ్యామ్లను నింపుకుంటే కప్పలవాగు పెద్దవాగు పరిహార ప్రాంతంలో ఉన్నటువంటి 33 గ్రామాల రైతాంగం యొక్క బోర్లలో నీళ్లు వచ్చి వాళ్ళకి లాభం జరుగుతుందని చెప్పి నేను స్వయంగా ఇరిగేషన్ అధికారులకు మాట్లాడి లెటర్లు రాసి ఎంత మొత్తుకున్నా చెవిటోడు ముంగాట శంఖబోదినట్టు ఒక్క చుక్క నీరు కూడా కప్పలవాగు పెద్దవాగులో వేయలేదు. మనం ప్యాకేజ్ 21ని ట్రయల్ లైన్ చేసినప్పుడు ఆ నీళ్ళని తీసుకొచ్చి కప్పలవాగు పెద్దవాగులో వేసిన తక్కువ. ఇప్పుడు అదే పని చేయండి అంటే దానికి కూడా ఈ ప్రభుత్వం సమాధానం చెప్తలేదు. దీనికి ఇక్కడ ఉన్న స్థానిక కాంగ్రెస్ నాయకత్వం సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇకపోతే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు ఏం చెప్పిండు, ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పిండు, ఇప్పుడేం చెప్తున్నాడు, ఇప్పుడేం చేస్తున్నాడు మనందరికి కూడా గమనిస్తూ ఉన్నాం. ఎన్నో హామీలు ఇచ్చినాడు, అవన్నీ కూడా 100 రోజుల్లో అమలు చేస్తానని చెప్పినాడు.
ముఖ్యంగా రైతులకు ప్రధానంగా 4 హామీలు ఇచ్చినాడు. అవన్నీ కూడా 100 రోజుల్లో అమలు చేస్తా అన్నాడు. ఇవాళ ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రైతులను నట్టేట ఉంచుతా ఉన్నాడు. ఏ ముఖం పెట్టుకుని ముఖ్యమంత్రి గారు మళ్ళీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారు అని చెప్పి నేను ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాను. మేము అధికారంలోకి వస్తే వచ్చిన నెలలోనే రాగానే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానన్నాడు. ఇంకా ఎవరన్నా బాకీ కట్టుంటే మళ్ళీ పోయి తెచ్చుకోండి, 2 లక్షల రూపాయలు బాకీ చేసి రండి, నేను రాగానే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్తాను. డిసెంబర్లోనే చేస్తాను. మరి వాళ్ళ డిసెంబర్ పోయింది, జనవరి పోయింది, ఫిబ్రవరి పోయింది, మార్చి కూడా పోతా ఉన్నాడు. రుణమాఫీ ఊసు కూడా ఆయన ఏం మాట్లాడతలేదు. రైతులకు నువ్వు ఇచ్చినటువంటి 2 లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యకుండానే నువ్వు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతావు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అట్లనే అంతేకాదు, చాలా దగ్గరలో బ్యాంక్ వాళ్ళు వచ్చి రైతులకు లీగల్ నోటీసులు ఇస్తా ఉన్నారు. లేదు మా ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేస్తానన్నారు, రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తానని రైతులు అంటే, రేవంత్ రెడ్డి ఏం చెప్పినా మాకు సంబంధం లేదు, మేము మీకు బాకీ ఇచ్చినా మీరు మాకు తిరిగి కట్టాల్సిందే అని చెప్పి ఇవాళ నోటీసులు ఇస్తా ఉన్నారు. మేము ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున రైతులందరికీ నేను పిలుపునిస్తా ఉన్నాం. మీరు ఎవ్వరు కూడా బ్యాంకులో రుణాలు కట్టవలసిన అవసరం లేదు. టీఆర్ఎస్ పార్టీ రైతన్నలకు అండగా ఉంటుంది. ఎవ్వరు కూడా కట్టద్దు రుణాలు, మీ బాకీలు కట్టకండి. 2 లక్షల రూపాయల దానిక రుణం మాఫీ చేసేదానిక ఈ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని వెంటాడుతుంది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి నేను రైతులకు అందరికీ కూడా నేను అభయం ఇస్తా ఉన్నా. అట్లనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు రైతులకు ఇంకొక ముఖ్యమైనటువంటి హామీ ఇచ్చింది. కేసీఆర్ ఉంటే 10,000 రూపాయలు ఇస్తున్నాడు ఎకరానికి, మేము రాగానే 15,000 రూపాయల ఎకరానికి రైతు భరోసా ఇస్తాం, కౌలు రైతులకు కూడా ఇస్తాం అని చెప్పి మాట చెప్పినాడు. ఇవన్నీ కూడా ఈ గ్యారంటీ కార్డులో ఉన్నాయి. వాళ్ళ గ్యారంటీ కార్డులో 100 రోజుల లోపల మేము మొదలు ఏమా ఇస్తలేవు రైతు బంధు అంటే 100 రోజుల లోపల 100 రోజులు కాలేదు కదా అన్నమాట మాట్లాడినాడు. ఇప్పుడు 110 రోజులు అయిపోయింది. 3 నెలల నుంచి నువ్వు ఇస్తా అన్నటువంటి 15,000 రైతు భరోసా 3 నెలలు అయింది. ఇప్పుడు 3 నెలల నుంచి ఆ పాత రైతు బంధే వేస్తున్నావు, 15,000 వేస్తున్నావు, 10,000 వేస్తా ఉన్నావు. ఆ 10,000 కూడా 3 నెలల నుంచి వేస్తే ఇంకా 3 ఎకరాలు దాటింది. ఇప్పుడే 3 నెలల నుంచి నువ్వు వేస్తే డబ్బులు వేస్తే 3 ఎకరాలు దాటింది కష్టంగా. నేను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు ఇస్తా ఉన్నటువంటి 15,000 రూపాయల రైతు భరోసా ఇవ్వాల్సిందే. ఈ పంటకు 7,500 రూపాయలు ఎకరానికి ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఎవరికైతే మీరు 5,000 రూపాయల చొప్పున ఇచ్చినారో వాళ్ళకి ఇంకో 2,500 రూపాయలు కలిపి మళ్ళీ వేయాలి బ్యాంకులలో వాళ్ళందరికీ ఎకరానికి. అట్లనే ఎవరికైతే అసలుకే వేయలేదో ప్రతి ఒక్క రైతుకు 7,500 రూపాయలు ఎకరం చొప్పున వేయాలి. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే వేయాలి. 5,000 వేసిన వాళ్ళకి 2,500 కలిపి వేయాలి. అసలు ఏమీ వేయని వాళ్ళకి 7,500 రూపాయలు ఎకరానికి వేయాలి. పార్లమెంట్ ఎన్నికల లోపే వేయాలి. లేకపోతే మీరు ఏం ముఖం పెట్టుకొని పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారు అని చెప్పి రైతుల పక్షాన మేము ప్రశ్నిస్తాం. అట్లనే ఇవాళ మీరు
ఎన్నికల కోడ్ ఉంది అని తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. మేమే మీదిరిగా ఎన్నికల కమిషన్కి మేము రాయం, రైతు బంధు వేస్తున్నారు వీళ్ళు ఎన్నికలప్పుడు అని చెప్పి మేము అడగం. వెయ్యండి రైతు బంధు ఎన్నికలప్పుడైనా సరే. మీరు వేయాల్సినటువంటి 7,500 ఎకరానికి ఈ వేసంగి పంటకి వెయ్యండి. 5,000 వేసిన వాళ్ళకి 2,500 ఇవ్వండి ఎకరానికి. మళ్ళీ అసలుకే వేయని వాళ్ళకి 7,500 ఇవ్వండి. మేమేం కాంప్లైంట్ చేయం ఎలక్షన్ కమిషన్కు. మేము రాజకీయాలు చేయం, రైతుకు లబ్ధి చేకూరే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలు చెయ్యం. రైతుకు లాభం జరగాల్సిందే. మీరు కూడా రాజకీయాలు చేయొద్దు. ఎలక్షన్ పేరు మీద తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. మేము పూర్తిగా సహకరిస్తాం. మేమే చెప్తున్నాం, మీరు వెయ్యాలి అని చెప్పి చెప్తున్నాం. కాబట్టి మీరు ఎన్నికల కోడ్ అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఒకవేళ మీరు ఎన్నికల కంటే మొదలు నేను చెప్పినట్టు రైతు భరోసా వేయకపోతే మీకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అట్లనే సరే కరెంటు లేకున్నా, చక్కగా లేకున్నా, బోర్లలో నీళ్లు చక్కగా లేకున్నా, సాగునీరు చక్కగా లేకున్నా, అష్ట కష్టాలు పడి రైతు కొద్దిగా ఏందో లేకపోతే ఏందో ఇవాళ పంటలు వరి పంట పండించుకున్నాడు. ఇవాళ పండిన పంట కోతకు వచ్చింది, వరి కోస్తా ఉన్నారు. ఇవాళ ఇటువంటి సందర్భంలో అర్జెంటుగా ఇప్పుడు దృష్టి సారించాల్సినటువంటి ప్రధాన అంశం రైతులది. ఎట్లనైతే మేము పోయిన ప్రభుత్వ హయాంలో ఊరూరా కొనుగోలు సెంటర్లు పెట్టి ఆఖరి గింజ మట్టికి ఎట్లయితే పైన ప్రభుత్వ హయాంలో మేము కొన్నామో అట్లా మీరు వెంటనే కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయాలి. ఆల్రెడీ కోసినారు, పంట చేతికి వచ్చింది, కల్లాలలో ఉన్నాయి పంట, కొన్ని దగ్గరలో నా భీమగల్ ప్రాంతంలో ఉన్నాయి, రామన్నపేటలో ఉంది, ఇట్లా కొన్ని గ్రామాల్లో ఉన్నాయి. జిల్లాలో కూడా చాలా దగ్గరలో వచ్చింది. కాబట్టి తొందరలోనే వెంటనే మీరు కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి మీరు మొన్న ఒక హామీ ఇచ్చినారు, మేము వరి పంటకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ అదనంగా ఇస్తామని హామీ ఇచ్చినారు. మీ 100 రోజులు డెడ్ లైన్ కూడా పూర్తయిపోయింది. ఇవాళ 110 రోజులు. కాబట్టి హామీని మీరు నిలబెట్టుకోవాలి. ఇక మీ మాటల్లోనే, ప్రభుత్వ మాటల్లోనే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వరి పండించేటువంటి రైతులకి వరి పంటకి క్వింటాల్కి 500 రూపాయలు అదనంగా బోనస్ని ప్రకటిస్తా ఉన్నారు. మినిమం సపోర్ట్ ప్రైస్ కాకుండా అదనంగా
ఉన్నాం. బట్టి విక్రమార్క గారు ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు, వారు ఆనాడు సిఎల్పి లీడరు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు మల్లికార్జున ఖర్గే గారు మేము వరి పంటకు ప్రతి క్వింటాల్కు అదనంగా 500 రూపాయలు బోనస్ ఇచ్చి కొంటాము, ఇక మా 6 గ్యారెంటీలలో దీన్ని పెడుతున్నాము అని చెప్పి ఇక్కడ 6 గ్యారెంటీలలో రైతు భరోసా కింద 15,000 రూపాయల రైతు భరోసా ఉంది, అట్లనే ఇక 500 రూపాయల బోనస్ కూడా ఉంది ఈ 6 గ్యారెంటీ దాంట్లో. 6 గ్యారెంటీలలో పెట్టాము, మేము ఇస్తాము అని చెప్పి మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు చెప్తే దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ బట్టి విక్రమార్క గారు చెప్పిన వీడియో ఇప్పుడు మీరు విన్నారు. కాబట్టి ఇవాళ వరి క్వింటాల్ ధర 2,200 రూపాయలు ఉంది. వారు చెప్పినట్టు ఎంఎస్పికి 500 రూపాయలు క్వింటాల్కి అదనంగా ఇచ్చి, అంటే క్వింటాలకు 2,200 ప్లస్ 500 2,700 రూపాయలు అదనంగా ఇచ్చి వాళ్ళు వరి పంట కొనుగోలు చేయాలి, ధాన్యం కొనుగోలు చేయాలి. వారు ఇచ్చిన హామీనే, వారు చెప్పిన మాటనే రైతులకు వాళ్ళు నిలుపుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రైతులు కూడా దయచేసి ఎవరు కూడా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోకండి, తక్కువ ధరకు అమ్ముకోకండి. బాజాబ్తాగా 2,200 ఎంఎస్పికి 500 అదనంగా క్వింటాల్ 2,700 రూపాయలు కొనాలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కొంటది కూడా, కొనేదానికి బీఆర్ఎస్ పార్టీ వెంటబడుతుంది వాళ్ళని. మీరు రైతులు వెనుక తక్కువ అమ్ముకొని నష్టపోవద్దు, మేము పోరాటం చేస్తాం, మా పోరాటంలో రైతులు కూడా భాగస్వాములు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అట్లనే ఎక్కడికక్కడ రైతులు వారి వారి గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఒత్తిడి తేవాలి. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. 500 రూపాయలు క్వింటాల్కు అదనపు బోనస్ ఇచ్చి వరి ధాన్యాన్ని కొనిపియాలి అని చెప్పి ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా రైతన్నలు ఒత్తిడి తేవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా. వీళ్ళు ఇంతకుముందు నేను చెప్పిన అన్ని హామీలు కూడా రైతులకు ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, 500 బోనస్ కావచ్చు, ఇవన్నీ కూడా 100 రోజుల తర్వాత మేము అమలు చేస్తామన్న మాట మాట్లాడినాడు రేవంత్ రెడ్డి గారు. అందుకోసమే ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన, రైతుల పక్షాన ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలని 100 రోజులు దాటిపోయింది కాబట్టి, 110 రోజులు అవుతున్నది కాబట్టి హామీలు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన అన్న మాటలే మీకు వినిపిస్తా ఉన్నాం. డిసెంబర్ 9, 2023 ఉదయం 10:30 గంటలకు ఇందిరమ్మ రాజ్యం 6 గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది. 100 రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తారు. డిసెంబర్ 9 నాడు 10:30 గంటలకు ఈ 6 గ్యారెంటీలు 13 హామీలు ఏవైతే వాళ్ళు ఇచ్చినారో ఈ 6 గ్యారెంటీలు 13 హామీల మీద తొలి సంతకం పెడతా అని చెప్పినాడు అప్పుడు. కానీ ఇప్పుడు మట్టుకు పెట్టలేదు.
సరే 100 రోజుల్లో అమలు, అప్పుడు ఆ రోజు డిసెంబర్ 9 రోజు తొలి సంతకం పెట్టలేదు. సరే 100 రోజుల్లో అమలు చేస్తానని చెప్పినాం. ఇప్పుడు 100 రోజులు అయిపోయింది, ఇది 110వ రోజు. అందుకే మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఈ 6 గ్యారెంటీలను అమలు చేయాలి తప్పకుండా. లేకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడిగే మీకు నైతిక హక్కు లేదు అని చెప్పి నేను గుర్తు చేస్తూ ఉన్నాం. అందుకే చివరగా ప్రధానంగా ఇవాళ నేను ఇంకొకటి కూడా, వాళ్ళు ఇచ్చిన హామీలు 100 రోజులు దాటిపోయింది, ఇప్పటి కూడా వాళ్ళు హామీలు అమలు చేయకపోతే వాళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో? రైతన్నలు ఒకసారి ఆలోచించాలి దయచేసి. ఓట్లు ఉన్నాయని తెలిసి, ఇప్పుడు మన అవసరం రాజకీయ పార్టీలకు ఉన్నదని తెలిసి మేము ప్రజల్ని ఓట్లు అడగవలసిన అవసరం ఉన్నదని కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నదని తెలిసి వారిచ్చిన హామీలు, రైతులకు రైతు భరోసా, 2 లక్షల రుణమాఫీ, 500 బోనస్సు మరి ఇప్పుడు ఎన్నికల కంటే ముందు అమలు చేయకపోతే రేపు ప్రొద్దున ఓట్లు దండుకొని మళ్ళీ ఎన్నికల తర్వాత వాళ్ళు రైతు బంధు మనకిస్తారా? 2 లక్షల రుణమాఫీ చేస్తారా? 15,000 రైతు భరోసా చేస్తారా? ఎన్నికలు అయిన తర్వాత చేస్తారా? ఎన్నికల కంటే మొదలే ఇస్తలేరంటే వాళ్ళ అవసరం తీరిపోయినాక మళ్ళీ రైతుల్ని పట్టించుకుంటారా? ఒక్కసారి రైతన్నలు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రాష్ట్ర రైతాంగాన్ని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మొన్నటిసారి వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి ఓట్లు వేసిర్రు, వాళ్ళు అధికారంలోకి వచ్చిర్రు. 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. 100 రోజులు దాటిపోయింది, మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. అయినా సరే పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా అమలు చేస్తలేరు. చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇప్పుడు కూడా అమలు చేయకపోతే ఓట్లు అయిన తర్వాత మళ్ళా మనల్ని పట్టించుకుంటారా? మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళా ఓట్లు వస్తాయి. అప్పటి మటుకు వీళ్ళు మనల్ని అడుగుతారా? ఒక్కసారి రైతన్నలు ఆలోచన చేయాలి దయచేసి. అందుకే ఈ సందర్భంగా చివరగా అతి ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుత సమస్య, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీని 100 ఫీట్లు లోపల పొందబెడతా, కేసీఆర్ పైన తిప్పుతా, పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలేసుకుంటా, మానవ బాంబునైతా, ఇటువంటి చిల్లర మాటలు దయచేసి బంద్ చేయండి ముఖ్యమంత్రి గారు. ముందు మీరు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చండి. ముఖ్యంగా ఇప్పుడు కల్లాలలో వరి పంట ఉన్నది, రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి గింజను క్వింటాలకు 500 రూపాయల అదనపు బోనస్తో కొన్న తర్వాతనే మీరు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలని ఓట్లు అడగాల, రైతుల్ని ఓట్లు అడగాల అని చెప్పి నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మొదలు ఈ పని చెయ్యండి. 500 రూపాయల బోనస్ ఇచ్చి వరి ధాన్యాన్ని కొనండి, కొన్న తర్వాత ఓట్లు అడగండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. దయచేసి రైతన్నలు కూడా టీఆర్ఎస్ పార్టీ రేపు రాబోయే కాలంలో రైతుల కోసం 500 రూపాయల బోనస్ కోసం, 2 లక్షల రూపాయల రుణమాఫీ కోసం, 15,000 రూపాయల రైతు భరోసా కోసం చేయబోయే పోరాటాల్లో రైతులు టీఆర్ఎస్ పార్టీతో కలిసి రావాలని చెప్పి నేను రైతన్నలందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.